అమ్మా, అమ్మా, మందులు వేసుకో అమ్మా. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? నా కూతురు గురించేనమ్మా. ఆ బాలరాజు గారిని పట్టుకొని నా కూతురు ఎవరో తెలుసుకుందామనుకుంటే సరిగ్గా వాడు చెప్పే టైంకే నన్నెవరో కాల్చారు. నేను కూడా అదే ఆలోచిస్తున్నా అనుకున్నమ్మా. అసలెవరూ నిన్ను కాల్చినట్టు? అమ్మా, ఆ కాల్చిన వాళ్ళు బాలరాజుని కాల్చాలనుకున్నారా, మిమ్మల్ని కాల్చాలనుకున్నారా? బాలరాజు మీ కూతురెవరో మీకు చెప్పకుండా ఎవరో ట్రై చేస్తున్నారు అనిపిస్తుందమ్మా. అసలు మీ మీద హత్య ప్రయత్నం జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలు పట్టుకుని ఆ ఎదవలెవరో పట్టుకుంటారమ్మా. వాళ్ళు దొరికారు అంటే వాళ్ళు నిన్నే కాల్చాలి అనుకుంటే అసలు ఎందుకు కాల్చాలనుకున్నారు, అసలు ఎందుకా పనిచేశారు అన్నది తెలిసిపోతుంది గుండమ్మా. అప్పుడు నీ కూతురు ఎవరో తెలిసిపోతుంది. వాళ్ళు దొరికితే వాళ్ళు మిమ్మల్ని కాల్చాలనుకున్నారా, బాలరాజుని కాల్చాలనుకున్నారా, అసలు ఎందుకు ఈ పని చేశారు అన్నది మనకు తెలుస్తుంది కదా. అమ్మా, మీ కూతురు కోసం మీరింతలా గుణమా, ఏమైంది? ఏమైందమ్మా? నాకేం కాలేదమ్మా, ఏం కాలేదు, బానే ఉన్నాను. అందుకే చెప్పానమ్మా, మీరు బెడ్ మీద నుంచి దిగకండి, గదిలోనే ఉండండి అని చెప్పాను. మీరే నా మాట వినట్లేదు. మీకేం కావాలన్నా మీ కాళ్ళ దగ్గరికి నేను తెచ్చి పెడతాను కదా. నా మాట వినండమ్మా. చూడండి ఇప్పుడు ఎలా నొప్పొస్తుందో. ముందు మీరు రండమ్మా, రెస్ట్ తీసుకుందరు గాని. వెళ్ళమ్మా, ముందు మీరు లేవండమ్మా. లే నెమ్మదిగా. కామాక్షి, ఏంటే ఒక్కదానివే చీకట్లో కూర్చున్నావేంటి? ఏం చెయ్యాలో ఏంటో నాకస్సలేమీ అర్థం కావడం లేదండి.
ఏమైందే? దేని గురించి? కుందమ్మకు జరిగిందాన్ని తలుచుకుంటుంటే నాకు చాలా భయమేస్తోందండి. అత్తయ్య, మీ ఆరోగ్యమే అంతంత మాత్రం. నా గురించి ఎందుకు ఆలోచించడం? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. ఏమైంది గుండమ్మా? నాకు జరిగిన దాని గురించి అత్తయ్య గారు బాధపడుతున్నారండి. ఈ ఒక్క విషయం గురించి కాదే, ఈ మధ్య ఎందుకో మనశ్శాంతే కరువైపోయింది. నీ కూతురు దొరుకుతుందన్న ప్రతిసారి కూడా ఏదో ఆటంకం జరుగుతూనే ఉంది. అవును కామాక్షి, చిన్న చిన్న ఆటంకాల దగ్గర నుంచి చివరికి ప్రాణాల మీద వరకు వచ్చేసింది. ఇదంతా చూస్తుంటే ఇంటికేదో కీడు తగిలినట్టు అనిపిస్తోంది. అందుకే పంతులు గారిని పిలిచి దీనికి ఏదైనా పరిష్కారం ఉంటుందేమో అడగండి. అమ్మా, పరిస్థితుల్ని తెలివితో మనం చక్కపెట్టుకోవాలి కానీ దానికి పూజలేంటి? నీకు తెలీదురా, నువ్వు ఊరుకో. అది కాదత్తయ్యా. ఇదిగో, మీ ఆలోచనలు మీ ధైర్యాలు మీకుండొచ్చు, కాని మా నమ్మకాలు మావి. ఏమండి? సరే, పంతులు గారితో మాట్లాడతాను.